ఈరోజు ప్రభు సెలవిచ్చిన మాట, ఆపత్కాలమందు వారు సిగ్గునందరు. ప్రియ సహోదరి సహోదరులారా, జీవితం అనేది ఒక యాత్ర లాంటిది. ఈ యాత్రలో అనేకమైనటువంటి ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, వ్యాధులు, బాధలు, అనేక అపాయాలు కూడా మనకు ఎదురవుతుంటాయి. కానీ ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన మార్గం నడిచే బిడ్డలకి ఎలాంటి ఆపద వచ్చినా ఆపదలో వారు చిక్కునకుండా, ఆపదలో వాళ్ళు నలిగిపోకుండా, ఆపదలో వారు నష్టపోకుండా, ఆపదలో వాళ్ళు వారి యొక్క పరిస్థితి అంతా కూడా దిగజారిపోకుండా ఆపద నుంచి కాపాడటానికి, విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఎల్లప్పుడూ వారికి తోడుగా ఉంటారు. కాబట్టి వారు ఎప్పటికీ కూడా సిగ్గు నొందరు అని చెప్పి దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి సహోదరుడా, సహోదరి, ఈరోజు నువ్వు ఏ ఆపదలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఆ ఆపద నేను ఏమి చేయలేదనే విషయాన్ని ప్రభు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. నువ్వు నమ్మినట్లయితే ప్రతి ఆపద నుంచి ప్రభువును నిడిపించి కాపాడి నిన్ను వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.